JSON. Wait, guys. So నేను ఇక్కడ నీట్ గా రాస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి, స్ట్రింగ్ అవుట్పుట్ పార్స్. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి జేసన్ అవుట్పుట్ పార్సర్. ఈ వీడియోలో ఈ రెండింటి గురించి చూద్దాం. మనం ఆల్రెడీ స్ట్రింగ్ అవుట్పుట్ పార్సర్ ఇస్ కంప్లీటెడ్. జేసన్ పార్సర్ అంటే ఏంటి, మీకు అవుట్పుట్ అనేది ఇన్ ఫార్మ్ ఆఫ్ జేసన్ లో వస్తుంది అనమాట. నథింగ్ బట్ రిటర్నింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది జేసన్ ఫార్మాట్ అనమాట. సో అది ఎలా అన్నది చూద్దాం. సో ఫర్ దట్ ఫస్ట్ జేసన్ అవుట్పుట్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రమ్ LangChain core dot output parsers import JSON output parser అన్నమాట. సో యా నౌ ఇప్పుడు JSON parser ఒక క్రియేట్ చేయండి. JSON parser జస్ట్ వేరియబుల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మీ పేరు. JSON output parser అన్నమాట. సో ఇందాక చైన్స్ యూజ్ చేసి చూసాం కదా మనం ఆల్రెడీ. సో ఇక్కడ మనం ముందు ఆల్రెడీ చేసాం కదా, అది చూద్దాం. I think sure you have, I think. టెంప్లెట్స్ ఎక్కడ ఇచ్చాం మనం టెంప్లెట్స్? ఇక్కడే కదా ఇచ్చాం, దీని తర్వాత ఇచ్చాం కదా టెంప్లెట్స్. యా ఇది ఇచ్చాం కదా. సో జస్ట్ కాపీ దిస్ గైస్. అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఇది చైన్ తో కావాలంటే చైన్ తో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇందాక చెప్పినట్టే జస్ట్ JSON పార్సర్ ని లాస్ట్ లో పాస్ చేస్తారు అంతే. సో ఓకే డన్. అండ్ యా లాస్ట్ మొత్తం కాపీ చేయలేదు గైస్ మనం. సో ఇది కూడా తీసుకుందాం. ఇఫ్ మీకు చైన్ తో చేయాలని లేదు అనుకుంటే, మనం ముందు రాసాం కదా వితౌట్ చైన్, వితౌట్ హెల్ప్ ఆఫ్ చైన్, అది కాపీ చేసుకోండి లైక్ ఇది. బట్ వీ డోంట్ హ్యావ్ పార్షియల్ వేరియబుల్స్ కదా ఇక్కడ. ఈవెన్ నేను మనం రాసేద్దాం కోడ్. కాపీ చేయడం ఎందుకు. యా ఇప్పుడు ఏంటి, ఇక్కడ పార్షియల్ వేరియబుల్స్ ప్రింట్ ప్రాంప్ట్ వరకు వచ్చింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్షియల్ వేరియబుల్స్ ఉంది కదా. సో అక్కడ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యాజ్ ఏ ఫార్మాట్ అని చెప్పి ఫార్మాట్ ని ఇవ్వండి. సో ఇక్కడ ఫార్మాట్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత సో ఇక్కడ ఏమి ఇస్తాము,
ఆ ఫార్మాట్ ఏంటి మనకి గైస్? ఈ ఫార్మాట్ ఏంటి గైస్? మనకి జేసన్ అక్కడ ఏమి ఇచ్చాం? జేసన్ పార్సర్ అని ఇచ్చాము. సో యా, జేసన్ పార్సర్ డాట్ గెట్ ఫార్మాట్ ఇన్స్ట్రక్షన్స్. యా, యూ వాంట్ ఇట్. సో అయిన తర్వాత యూ జస్ట్ హ్యావ్ టు రన్ దిస్ అన్నమాట. సో ప్రాంప్ట్ ని ప్రింట్ చేద్దామా మనం ఇప్పుడు? అసలు ప్రాంప్ట్ ఏం తీసుకుని అని. యా, ఫార్మాట్ రిటర్న్ జేసన్ ఆబ్జెక్ట్ తీసేసుకుంటే మీరు దీన్ని కాల్ చేసుకుంటే సరిపోతుంది. యూ వాంట్ టు కాల్, యూ కెన్ యాక్చువల్లీ. One second, guys. Okay, guys. Yeah, prompt value ఏమి ఇస్తారు ఇక్కడ? ప్రాంప్ట్ కదా ఫస్ట్ మీరు ఇన్వోక్ చేయాల్సింది. సో ప్రాంప్ట్ డాట్ ఐ రికమెండ్ యూ టు టైప్. జస్ట్ అలా కాపీ పేస్ట్ చేసేయడం కన్నా టైప్ చేస్తే మీకు ప్రాక్టీస్ అయినా అవుతుంది. అంటే మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంతా గుర్తుంటుంది. అది దట్స్ పాయింట్ హియర్. ఎర్రర్ ఎర్రర్ ఏంటండి? నేను సింటాక్స్ ఎర్రర్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? మోడల్ కి ఇన్వోక్ చేయాలి కదా మనం. సో రిజల్ట్ ఈక్వల్ టు ప్రాంప్ట్ వాల్యూ, సారీ, మోడల్ డాట్ ఇన్వోక్. ఏం పాస్ చేస్తారు మీరు ఇందులోకి? ప్రాంప్ట్ వాల్యూని పాస్ చేస్తారు. ప్రాంప్ట్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ ఓన్లీ 1e అండ్ యా, ప్రాంప్ట్ వాల్యూ ఒక సేమ్. నెక్స్ట్ ఏం చేస్తారో ప్రింట్ చేయండి. ప్రింట్ రిజల్ట్ డాట్ కంటెంట్. సో యా, మీకు జేసన్ ఫార్మాట్ లో రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది జేసన్ పార్సర్. సో అదే విధంగా నెక్స్ట్ మనకి ఇంకో 2 పార్సెస్ ఉన్నాయి. ఆ 2 పార్సెస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలి అని ఉంటే, లేదు ఏమైనా చెప్పాలి, లేదా ఏమైనా డౌట్స్ అడగాలి అని ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.